దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. స్తెఫను దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. దేవుని వాక్యాన్ని అద్భుతమైన రీతిలో ప్రకటిస్తూ దేవుని కొరకు బహుగా సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో అతని మీద ఏదైనా నేరం మోపాలని ప్రధాన యాజకులు మరికొంతమంది అతనిని సభకు తీసుకుని వచ్చారు. అది మహాసభట. అబద్ధ సాక్షులను నిలబెట్టారు స్తెఫను కొరకు. స్తెఫనుకి విరుద్ధంగా మాట్లాడుతాడని, స్తెఫను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, ఆచారాలను మార్చుకోమంటున్నాడని చెబుతుంటే మేము విన్నాం అని ఆ సభలో ఉన్న వారందరూ వినేటట్లుగా అబద్ధాన్ని చెప్తున్నారు. అక్కడ ఉన్న వారందరూ స్తెఫను చూసినప్పుడు అతను ముఖం దేవదూత ముఖములాగుందట. అది గమనించారు వాళ్ళు. అప్పుడు ప్రధాన యాజకుడు తీర్పు తీర్చవలసిన వాడై ఉండి ఆ మాటలు వింటూ, నీ గురించి ఇలాంటి మాటలు అంటున్నారే, ఇది నిజమేనా అని అడిగాడు. అప్పుడు స్తెఫను మాట్లాడడం ప్రారంభించాడు. అతను మాట్లాడిన మాటలన్నీ ఈ అధ్యాయం మొత్తం మనం చదువుతాం. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని వారికి విశదపరచడానికి, అసలు స్తెఫను బోధిస్తున్నటువంటి బోధలో ఉన్న ఆ యేసుక్రీస్తు వారి యొక్క ప్రారంభం ఏంటో అనేది వివరిస్తూ ఉన్నాడు. ఆ సభలో మాట్లాడుతూ ఏమంటున్నాడనంటే, మెసొపొతమియా అనేటువంటి ప్రాంతంలో అబ్రహాము ఉండేవాడు. ఈ అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలని ఉద్దేశించి దేవుడు అబ్రహాముని పిలిచి తన సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఉద్దేశం ఏమైందో ఆ ఉద్దేశం నెరవేర్చబడుట కొరకు అబ్రహామును ఎన్నుకొని నిన్ను కనాను దేశానికి నడిపిస్తాను అని చెప్పాడు. వాస్తవానికి కనాను దేశంలో అడుగు పెట్టడానికి అతనికి స్థలం ఏమీ లేదు. అయినా అతని పట్ల దేవుని ఉద్దేశాన్ని బహిరంగంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటాడనంటే, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దాన ప్రకారంగా ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు ఆశీర్వదించబడతాడని, ఇస్సాకు వలన దేశాలు దీవించబడతాయని, ఇస్సాకు తర్వాత యాకోబు 12 మంది గోత్రకర్తలను కంటాడని, ఆ గోత్రకర్తలు యాకోబు సంతానమని, యోసేపు ఐగుప్తుకి అమ్మివేయబడతాడని, అయినా దేవుడు అతనికి తోడై ఉంటాడని, శ్రమల్లో నుండి తప్పించి ఫరో ఎదుట అతను నిలబెట్టబడవలసి వస్తుందని, అలాగున్న దేవుడు
అబ్రహాముకి వాగ్దానం చేసినట్లుగా తన సంతానాన్ని దేవుడు దీవెనకరంగా మార్చటానికి దేవుడు యోసేపును ఎన్నుకున్నాడని, ఐగుప్తు దేశంలో అతనిని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిలబెట్టి కరువు కలిగినప్పుడు ఇశ్రాయేలీయులకి ఆహారం పెట్టడానికై యోసేపును ముందుగా తీసుకువెళ్ళాడని, ఇలాగున ఫరో చనిపోయిన తర్వాత సంతానం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న కారణాన యోసేపును ఎరుగని మరొక రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి బానిసత్వంగా మారిపోయిందని, 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారని, ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తీల బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేను పుట్టించి, మోషేను గొప్ప చేసి, మోషే పట్ల దేవుని ప్రణాళికను నెరవేర్చడం కొరకును, ఇశ్రాయేలును బయటకు తీసుకుని రావడం కొరకును మోషేను సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడిగా దేవుడే పెంచి గొప్పవానిగా చేసి, అతను మరలా 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో గొర్రెలను కాసేవాడిగా అతనిని సిద్ధపరిచి మరలా అతనిని ఐగుప్తులోనికి తీసుకుని రావడం కొరకు అతను దేవుడు సిద్ధపరిచాడని, ఇలాగున జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చరిత్రను వివరిస్తూ ఉన్నాడు. అక్కడున్నటువంటి ప్రధాన యాజకులు కానీ, అక్కడ ఈ మాటలు వింటున్న వారు కానీ, ఈ ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు గనక అసలు ఆది కాండం నుంచి, అనగా ఆది కాలము నుంచి జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా సుస్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. మోసే సొంత ప్రయత్నాలు చేసినప్పుడు ఓడిపోయిన, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు ఐగుప్తుకి దేవుడు తీసుకువెళ్ళాడని, ఐగుప్తులో ఫరో ఎదుట దేవుడు మోషేను నిలబెట్టడం, మోషేను ఆశ్చర్యకరమైన రీతిలో ఇశ్రాయేలుని శత్రువుల పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావడానికి అద్భుతమైనటువంటి కార్యాలను చేసి ఆయనే తీర్పులను తీర్చి, ఆ తీర్పుల వలన బయటకు తీసుకొచ్చిన విధానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మోసే అపనమ్మకస్తుడై ఉన్నప్పుడు అతనికి నమ్మకాన్ని కలిగించటానికి, దేవుని ఉద్దేశాన్ని బయలుపరచడానికి అతనిని ముందుగానే పొదలో నుండి కనబడి పిలిచి తనను ధైర్యపరిచి, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వారు మొరపెట్టారు నాకు, నేను వారికి జవాబు ఇవ్వాలనుకుంటున్నాను అని మోసేని సిద్ధపరిచి పంపించిన విధానాన్ని గుర్తు చేస్తున్నాడు. వారు, ఆ ఇశ్రాయేలీలు అందరూ కూడా దేవునికి మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన విని మోషే ద్వారా ఆ ఐగుప్తు యొక్క బానిసత్వపు కోరల నుండి బయటకు తీసుకుని వచ్చడం జరిగింది. ఈ బయటకు వచ్చేటప్పుడు ఇది సామాన్యమైన పరిస్థితిలాగా లేదు. ఎందుకనంటే దాదాపు 20-30 లక్షల మంది జనాంగం, ఎందుకంటే కాల్బలమే 6 లక్షల మందట. ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చేటప్పుడు వారు ఎర్ర సముద్రమును దాటి 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు ఇశ్రాయేలీలు.
దేవుడు మహత్కార్యాలను సూచక్రియలను చేసి వారిని కనానుకి తీసుకుని రావడం జరిగింది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక అద్భుతమైన ప్రవక్తగా మోషేను ఉంచాడు. ఆ మార్గ మధ్యలో దేవుడు సినాయి పర్వతంలో మాట్లాడడం, వారికి లోబడి వాక్యానుసారంగా జీవించేటట్లుగా 10 ఆజ్ఞలను ఇవ్వడం. ఈ 10 ఆజ్ఞలను ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులేమో ఒక దూడను చేసి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మోషేమో ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో మరలా వారి మీద కోపగించుకోవడం, మరలా వాత్సల్యాన్ని చూపడం, ఇలాగున్న పర్యాయాలు, అనేక పర్యాయాలు ఇశ్రాయేలీయులని ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించి కనానుకి నడిపించిన విధానాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు అరణ్యములో 40 సంవత్సరములు బలి పశువులను అర్పణలను నాకు అర్పించారు. మీరేమో పూజించటానికై విగ్రహాలను చేసుకున్నారు. కొన్ని దేవతలను మీరు ఏర్పాటు చేసుకున్నారు. అయినా నేను మిమ్మల్ని క్షమించి మోషేతో చెప్పినట్లుగా మీకు ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని నేను సిద్ధం చేసి అందులో నుండి మీతో మాట్లాడుతూ మిమ్మల్ని బలపరుస్తూ నడిపించాను. ఆ తర్వాత కనానుకు రావటానికి మోషేను తన జీవితాన్ని ముగించిన తర్వాత యెహోషువను ఎన్నుకొని ఆ దేశమునకు తీసుకొచ్చాడని, దేవుని దయ, అపరిమితమైనటువంటి కనికరము ఇశ్రాయేలీయుల మీద కుమ్మరించబడిన విధానాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఈ స్తెఫను మాట్లాడుతుంటుండగా వారందరికీ కూడా మతి చెడిపోతుంది. కారణం ఏంటి అనంటే, అసలు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన కారణాలను వివరించడానికి అసలు పూర్వాన్ని ప్రారంభించాడు అతను. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని దేవుడు చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నాడు. ఈ మనుషులు హస్తకృత్యములైనటువంటి నిర్మాణాలను చేస్తున్నారు, అది నాకు ఏమాత్రం సరిపోతుంది అని చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే వారు యెరూషలేములో ఉన్న దేవాలయం బహు గొప్పది అని, ఆ దేవాలయం కొరకైనటువంటి ఆలోచనలు ఉన్నాయే తప్ప ఆ దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి దేవుడు ఉన్నాడని, మన హృదయమే దేవుని ఆలయం అని ఆయన మాట్లాడిన మాటలను వాళ్ళు పెడచెవిన పెట్టిన విషయాలు కనబడుతున్నాయి. ప్రియమని దేవుని జనాంగమా, ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడానికి దేవుడు మోషేను ఎన్నుకొని 430 సంవత్సరాల బానిసత్వపు కోరల్లో నుండి బయటికి తీసుకురావడం మాత్రమే కాక, ఆ బానిసత్వ బ్రతుకులో నుంచి కనాను అనే సమృద్ధిలోనికి నడిపించిన ఆ వైనం 40 సంవత్సరాలు భయంకరమైనటువంటి అరణ్యంలో వారిని ఆకలి దప్పికలు లేని వారై సమృద్ధికరమైన ఆహారాన్ని, మాంసమును ఇచ్చి వారిని పోషించిన గొప్ప భాగ్యం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మరిచారు, సణిగారే తప్ప దేవుడు వారి పట్ల వాత్సల్యమును చూపించకుండా మానలేదు. ఒకవేళ ఆయన కోపగించినను మరలా వాత్సల్యమును చూపుతూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో దేవుని కోపం గనుక ఒకవేళ వచ్చి ఉండుంటే ఆయన వాత్సల్యమును కూడా నువ్వు సొంతం చేసుకుంటున్నావు. నిన్ను పోషించిన దేవుడు ఆయన, నీకు సహాయం చేసే దేవుడు ఆయన, నీ కుటుంబాన్ని క్షేమములోనికి నడిపించే దేవుడు ఆయన, నీ ప్రతి అక్కరలను తీర్చే దేవుడు ఆయన.
వారితో ఈ మాటలన్నీ మాట్లాడుతూ, ఓ ముష్కరులారా, హృదయమును దేవుని వాక్యానికి ఇవ్వకుండా మీరు దేవుని మాటకు వాక్యానికి లోబడకుండా మీ పితరులాగే మీరు చేశారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు నరుడుగా వచ్చాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించలేక మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిన వారుగా ఆయనను బలిచ్చారు. ఆయన్ని చంపేశారు మీరు అని మాట్లాడుతూ ఉంటుండగా వారు బహుగా కోపపడిపోయారట. ఎందుకనంటే ఆ మాటలు ఎలాగున్నాయంటే, భయంకరంగా బాణాలు వేస్తుంటే హృదయం గాయపరచబడిపోతుంది వాళ్ళకి. వాస్తవం మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతుంది వాళ్ళకి. ఏ ప్రవక్తని నమ్మలేదు వాళ్ళు, యేసు ప్రభుని కూడా నమ్మలేదు వాళ్ళు. ఈ రోజున స్టెఫను మాట్లాడుతున్న మాటలు ఆ మాటలే. అందుకని వారు సహించలేకపోతున్నారు. వారిని యేసు ప్రభు వారిని చంపేసిన వారు, శిలువకు అప్పగించిన వారు, వారిలో ఆ పనికిమాలిన స్వభావం పోలేదు. వాక్యాన్ని అంగీకరించాలనే మనసు లేదు వాళ్ళకి. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విధానం, అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు జరిగిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా బోధిస్తూ ఉంటే వారు కోపం తెచ్చుకున్నారు తప్ప మారు మనసు తెచ్చుకోలేదు. ఈరోజు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే చాలా మందికి ఒళ్ళు మండిపోతుంది. ఎందుకు మండిపోతుంది? ఉన్నది చెప్తుంటే ఉలికెక్కువ అన్నట్లుగా వాక్యాన్ని చెప్తున్నప్పుడు అంగీకరించలేకపోతున్నావు. ఆయన మాటను, సత్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీలో ఉన్న పాపం, నీలో ఉన్న చెడుతనం బయటకు వచ్చేసిందని, దాన్ని విడిచిపెట్టడం నీకు ఇష్టం లేక. స్టెఫనుని పట్టుకున్నారు, రాళ్ళుతో కొట్టడం ప్రారంభించారు, ఊరు బయటికి ఈడ్చుకొని వచ్చేశారు. ఎందుకో తెలుసా? స్టెఫన్ ఏమంటున్నాడనంటే, ఈ వాక్యం అంతా చెప్పిన తర్వాత దేవుని ఆత్మ చేత పరిపూర్ణంగా నింపబడిన వాడిగా మాట్లాడుతూ, ఆకాశం తెరవబడిందని, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడని నాకు కనబడుతుందని చెప్పాడు. మనం నేత్రములు తెరవబడిన వాడే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని అతను చూస్తూ ఉంటుండగా వారు సహించలేకపోయారు. అసూయ చేత యేసు ప్రభువును అప్పగించినట్లుగా వీరు కూడా అసూయ చేత రాళ్ళు రువి కొట్టి చంపేయడానికి సిద్ధపడిపోయారు. ఆ చనిపోయే చివరి సమయంలో మోకాళ్ళ మీద ఉండి ఎంత గొప్ప ప్రార్థన అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక క్షమించమని చేసిన ప్రార్థన స్టెఫను చేస్తూ అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వారికి తెలియదు గనక వీళ్ళ పాపమును క్షమించు అని యేసుక్రీస్తు చేసిన ప్రార్థన వలె ఇతను కూడా ప్రార్థన చేశాడు. అందుకే స్టెఫను దేవుని ఆత్మ చేత నింపబడిన వాడిగా ఎంత అద్భుతమైన ప్రార్థన. శత్రువులను సైతం, హింసించే వారిని సైతం, బాధ పెట్టిన వారిని సైతము క్షమించగలిగిన అతి ఉన్నతమైనటువంటి గొప్ప మనసు ఈరోజు యేసుక్రీస్తును కలిగి ఉన్నావు. నువ్వు ఇతరులను క్షమించగలుగుతున్నావా? నీ వారిని క్షమించగలుగుతున్నావా? దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడే యోగ్యత, ధన్యత నువ్వు పొందుకోవాలంటే తప్పకుండా నువ్వు ఇతరులను క్షమించే గొప్ప మనసు కలిగి ఉండాలి. ఈ మాటలు మాట్లాడుతుంటుండగా వారు విపరీతంగా రాళ్ళు వర్షం కుమ్మరించేశారు. స్టెఫను చనిపోయాడు. పౌలు ఈ విషయాన్ని చూస్తున్నాడు. అప్పుడు అతని పేరు సౌలుగా ఉన్నాడు. అతను చూస్తుండగానే రాళ్ళుతో కొట్టి చంపేశారు. సౌలు ఆ చావుకి సమ్మతించాడు. ఈరోజు మన జీవితంలో
దేవుని ఉద్దేశం చిత్తం లేకుండా మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఒకరు తిట్టాలైనా, ఒకరు మనల్ని హింసించాలన్నా అది దేవుని సెలవైతే జరుగుతుంది. జరగని ఒకవేళ అదే కనుక మన జీవితంలో జరిగితే అది మనకు మేలే. ఆయన కొరకు హింసించబడినా, బాధించబడినా అది మనకు ధన్యతే. స్తెఫను వలె కొద్ది కాలం బ్రతికినా పర్వాలేదు. స్తెఫను వలె కొద్ది కాలం క్రీస్తు కొరకు ప్రకటించినా పర్వాలేదు. కానీ దేవుని ఆత్మచేత పరిపూర్ణత చేత నింపబడిన వారి అపరిమితమైన దైవ శక్తి చేత నింపబడి బోధించగలిగితే, లోకంలో ఒక సామెత ఉంది, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే అంశలాగా 6 నెలలు బ్రతకడం గొప్పని. అలాగే ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతికి నీవు కూడా బ్రతికేవా అని అనిపించుకునే దానికంటే స్తెఫనులాగా బ్రతికేవు, బాప్తిస్మిచ్చి యోహన్లాగా బ్రతికేవు, యేసు క్రీస్తులాగా బ్రతికేవు. నువ్వు కొద్ది కాలం బ్రతికిన చరిత్రలో నిలిచిపోయి ఉండేలాంటి బ్రతుకు బ్రతికావు అనే ఒక మాట మన తర్వాత తరాల వారికి వినబడేటట్లుగా ఒక స్తెఫను లాంటి వారు లేపబడాలి. ఒక స్తెఫను లాంటి వారు ప్రభు కొరకు నిలబడగలగాలి. ఒక స్తెఫను లాంటి వారు దేవుని కొరకు రోషం కలిగి బోధించే వారుగా కావాలి. ఇది నా దేవుని ఉద్దేశం. అట్టి ఉద్దేశములు ఈ వాక్యం విన్న వారందరూ కూడా పరిపూర్ణంగా మలచబడి మార్చబడి ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతానికి ఒక స్తెఫను వలె జీవించుదురుగాక. ఆమేన్.